ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య పుట్టినరోజును పురస్కరించుకుని అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక 7వ డివిజన్ బాలగంగాధర్ తిలక్ ఓరియంటల్ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థుల మధ్య ఎమ్మెల్యే బడేటి చంటి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు మరియు డిగ్రీ, ఇంజనీరింగ్ చదువుతున్న పేద విద్యార్థుల 5గురికి 5,000 రూపాయల చొప్పున 25,000 రూపాయలు శాసనసభ్యులు బడేటి చంటి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని కొనియాడారు. అనంతరం అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మారం అను, 7వ డివిజన్ ఇన్ఛార్జ్ రాజా మురళీకృష్ణ, ట్రస్ట్ సభ్యులు మారం జయసూర్య, విజయవర్మ, లాయర్ సురేష్, గొన్నబత్తుల నాగేశ్వరరావు, బండ్రెడ్డి వాసు, మాస్టర్ శ్రీను, తోట శ్రీనివాస్, మేరుగు నాగార్జున, సత్యనారాయణ, జానావాసు, అందే మహేష్, ఆర్కే రామకృష్ణ, గోకా నెహ్రూ, షేక్ కరీముల్లా తదితరులు ఎమ్మెల్యే బడేటి చంటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సైలెంట్గా ఉండాలి. 9th క్లాస్ ఇదిగో 10th క్లాస్ అందరికీ కూడా నమస్కారం. అలాగే స్కూల్ హెడ్ మాస్టర్కి కానీ టీచర్లకు కానీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా పుట్టినరోజు అంటే ఒక పండగ, అలాగే రాజకీయ నాయకులకు కూడా వేడుకగా పుట్టినరోజులు చేసుకోవాలనేది చాలామందిలో కూడా ఉంటుంది. కాకపోతే నేను రాజకీయాల్లోకి రావడమే విచిత్రం. వచ్చిన తర్వాత ఏదన్నా సరే నా దగ్గరికి వచ్చే ప్రతి వస్తువు కూడా ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే నాకు దండలు కానీ బొకే కానీ వద్దని చెప్పాను అభినందించడానికి వచ్చినప్పుడే. నిజంగా చెప్పాలంటే ఆ రోజున కనీసం నన్ను అభినందించడానికి ఎమ్మెల్యే అయిన తర్వాత కనీసం 1,00,000 మంది దాకా వచ్చి ఉంటారు. అనేక మంది పెన్సిళ్ళు, స్కూల్కి పుస్తకాలు ఇస్తే సంవత్సరం పాటు అవన్నీ స్కూళ్ళకి కూడా పంచడం జరిగింది. అలా ఉపయోగపడినందుకు నేను కూడా ఆనందం పడ్డాను. ఇవాళ దండేస్తే అది పక్కన వేస్తాం, రేపు పొద్దున ఒడిగిపోతే అది మనకు అవసరం లేదు. నేను ఎవరికైనా వచ్చినప్పుడు ఒక స్ఫూర్తిని అయితే వాళ్ళందరికీ కూడా నింపా. ఏదైతే నా ఆఫీస్కి వస్తారో సిస్టమేటిక్గా వాళ్ళు ఏ పని మీద వచ్చారనేది, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరైనా స్పాన్సర్ చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళ నెంబర్ రాసుకోవడం జరుగుతుంది. అలాగే స్కూల్లో చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, మెరిట్లో ఉన్నారు, మా స్కూల్ పిల్లలకి ఫీజు కట్టాలంటే వాళ్ళ పేరు రాసుకోవడం, ఎక్కడికక్కడికి ప్రతి దానికి కూడా మెన్షన్ చేసుకోవడం, క్యాన్సర్ పేషెంట్లు అవ్వచ్చు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మందుల కంటే వాళ్ళ పేరు రాసుకోవడం, అన్నీ కూడా సిస్టమేటిక్గా చేయిస్తూ ఎవరైతే నా ఆఫీస్కి వచ్చారో వాళ్ళందరూ ఎవరైనా ఇస్తాను, నాకు ఈ సాయం చేస్తానని చెప్పి ఎవరైనా వచ్చినప్పుడు ఎవరైతే వాళ్ళు సాయం చేస్తానన్నారో వాళ్ళ చేతుల మీదగానే వాళ్ళకి ఇప్పించడం మొదలుపెట్టారు. ఫస్ట్ మంత్లో చాలా తక్కువగా నేను 25,000 30,000 రూపాయలు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఇప్పించవచ్చు. ఫస్ట్ ఇయర్ 60 మందికి ఫీజు కన్సెషన్ కానీ ఫీజులు కట్టడం కానీ జరిగింది. అదే సెకండ్ ఇయర్ 200 మందికి కట్టాం.
ఆ 200 మందిలో 120 మంది స్పాన్సర్లు కట్టారని నేను ఆనందంగా చెప్పుకుంటున్నాను. అది ఎవరైతే కట్టారో వాళ్ళ చేతుల మీదుగానే ఇప్పించి, వాళ్ళ చేతులతోనే వాళ్ళకి ఆశీర్వాదం ఇప్పించి డెఫినెట్గా వాళ్ళ అభివృద్ధిలోకి రావాలి. మనకి చేయూతనివ్వడానికి ప్రజలు ఏదైతే ముందుకు వస్తున్నారనేది ప్రతి ఒక్కరికి కూడా పేదవాడికి తెలియాలి. వాడు చదువుకున్నాక అభివృద్ధిలోకి వచ్చాక వాడు నలుగురికి సాయం చేయాలనే గుణం ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు కూడా ఆ స్ఫూర్తిని నింపుతూ, మనకు సాయం చేసినప్పుడు పిల్లవాడిని కూడా పిలిచి ఇచ్చినప్పుడు, మనకు పలానప్పుడు చేశాడని అభివృద్ధిలోకి వచ్చినప్పుడు మనం కూడా ఇలా చేయాలనే వాళ్ళకు కూడా సద్బుద్ధి కలిగే విధంగా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మా నాన్న ట్రస్ట్ వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మన నా పుట్టినరోజు వేడుకలు అంటే ఘనంగా చేస్తారు. కాకపోతే నేను ఎప్పుడు కూడా ఉండనని సంగతి తెలిసి వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది ముందుగానే కొంతమంది ఏదైతే ఒక సంస్థ పేదవాళ్ళంతా ఉండే దగ్గర అక్కడ అన్నదానం చేయటం, అదేవిధంగా వృద్ధాశ్రమంలో బట్టలు పంచడం కానీ, అదేవిధంగా ఈ రోజున ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళ ట్రస్ట్ దగ్గరికి కూడా ఏదో దానికి సేవ కోసం వస్తారు. వాళ్ళు కూడా నోట్ చేసుకుని ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వగలిగింది వాళ్ళందరికీ కూడా సాయం చేస్తున్నారు. ఈ విధంగా సాయం చేస్తున్నందుకు నాన్న ట్రస్ట్ సభ్యుల్ని అలాగే మారం అను గారిని కూడా ఈ సందర్భంగా అభినందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సేవాగుణం ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలి అనే నమ్మే మనిషిని నేను. నా చిన్ననాటి నుంచి కూడా నేను 10 రూపాయలు ఉన్నప్పుడు కూడా 2 రూపాయలు సాయం చేసేవాడిని. మనం ఒకరికి సాయం చేసినప్పుడు డెఫినెట్గా ఆ దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఉంటుంది. డెఫినెట్గా మనం అభివృద్ధిలోకి వస్తాం, ఏదో ఒక రోజున మనం సాధిస్తాం. ఆ విధంగా మనం సాధించినప్పుడు కూడా ఎవరిని మర్చిపోకుండా 10 మందికి ఉపయోగపడేటట్టుగా చేస్తే జీవితకాలం మనం ప్రజల గుండెల్లో నిలబడిపోయేటట్టుగా ఉంటాం. అది మనకు ఆత్మ సంతృప్తి కూడా ఇస్తుంది. మనం వెళ్తూ ఏమి పట్టుకెళ్ళాం, డెఫినెట్గా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలేది ఒకటే మనం పట్టుకెళ్ళేది అనేది మీరు అందరూ కూడా గుర్తుంచుకుంటే ప్రతి ఒక్కరు కూడా సేవాగుణాన్ని అలవరుచుకుంటారు. ఈ సందర్భంగా ఏదైతే ఎందుకంటే నా పుట్టినరోజు చేయాలి అని అంటే అందరూ కూడా ఖర్చు పెట్టి 10 లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి చేస్తారు. 10 రూపాయలు కూడా ఖర్చు అవ్వకూడదనే ఉద్దేశంతో ఆ 10 లక్షలు కూడా పేదవాడికి చెందాలనే ఉద్దేశంతో ఎల్లుండి ఏదైతే నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చేస్తా అన్నారో వాళ్ళ వివిధ రూపాయల్లో మీరే చేసుకోండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. 12వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో నేను ఊర్లో ఉండను. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగానే మీరు అందరూ కూడా హ్యాపీ బర్త్డే చెప్పినందుకు. ఎందుకంటే నేను ఉన్నా కాడ నుంచి ఎవరో ఒకళ్ళు వస్తారు, ఒకరిని చూసి ఒకళ్ళు వస్తారు. నేను ఎందుకంటే ప్రతి ఏడు కూడా ఏదైతే దేవుని దగ్గరికి వెళ్తా, అలాగే 8 అమ్మవారి జాతరలు జరిగినాయి, అందరి దగ్గరికి వెళ్ళుకున్న ఏలూరు ప్రజలందరూ కూడా బాగుండాలి, సుఖశాంతితో ఉండాలి. అదేవిధంగా నా పుట్టినరోజు సందర్భంగా కూడా నా ప్రజలందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతోనే నేను దైవ దర్శనం చేసుకోవడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరి ఆయన పుట్టినరోజు 12వ తారీఖు సందర్భంగా మరి ఆయన రేపు నుంచి అసెంబ్లీకి వెళ్తారు కాబట్టి మేము అడ్వాన్స్గా ఇక్కడ అమ్మానాన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఈ పిల్లల మధ్యన ఈ హెడ్ మాస్టర్స్ ఉపాధ్యాయుల మధ్యన చేసుకుంటే అది గౌరవప్రదంగా ఉంటుందని ఒక ఆలోచన చేసి మరి ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు ఇక్కడ చేయడం జరిగింది. మరి ఆయన ఇంత బిజీ షెడ్యూల్లో కూడా తన సొంత వ్యవహారాల కన్నా తన సొంత కుటుంబం కన్నా కార్యకర్తలు, నాయకులు, ట్రస్ట్ సభ్యుల కుటుంబాలే ముఖ్యం, వాళ్ళు చేసే కార్యక్రమంకి నేను ఎప్పుడూ ఉండాలని చెప్పి ఎంత నాకు తెలుసు ఆయన ఏ సమయం ఎంత పరిస్థితి తక్కువగా ఉన్నా సరే ఆయన వచ్చారు. పుట్టినరోజు వేడుకలు మళ్ళీ మేము మిస్ అయిపోతామని అనుకున్నాము, కానీ ఈరోజు మేము సంతోషంగా ఉంటాం. మరి అదే రకంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి అన్నయ్య శాసనసభ్యులు ఆయన మేము కూడా పెద్ద సంపన్నులేం కాదు, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాం. మరి ఆయన ఊహ తెలిసిన నుంచి వారి కుటుంబ నేపథ్యంలో కానీ నా ఊహ తెలిసిన కాడి నుంచి నాకు ఆలోచనలు కానీ ఉన్న దాంట్లో ప్రతి ఒక్కరు కూడా మనం కొంత మనీని సేవ్ చేసి ప్రజలకి మనం ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి ఈరోజు దాదాపు 25,000 రూపాయలు అంటే ఇంకా తెలుసుకున్న దగ్గరికి వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా నేను నాకున్న దాంట్లో ఉట్టి చేతులతో ఎప్పుడూ పంపలేదు. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చదువుకునే బీటెక్ కానీ బీఎస్సీ కానీ అలాగే ఆరోగ్యం బాగోక మరి నెలవారికి మందులు ఇలాగ ఎవరైనా ఇస్తే బాగుంటుందనే ఆలోచనతో ఉన్న వాళ్ళని ఎత్తుకుంటూ నేను వెళ్ళి వాళ్ళందరినీ ఇక్కడ సంఘటన వచ్చి మరి ఆయన పుట్టినరోజు కంటే ఏదో ఒక మెసేజ్ అంటే అన్నగారు పుట్టినరోజు అంటే ఎమ్మెల్యే గారు పుట్టినరోజు అంటే ఏదో ఒక మెసేజ్ సమాజంలోకి వెళ్ళాలి. మళ్ళీ ఆయన పుట్టినరోజు ఎప్పుడు జరుగుద్దా అని ప్రజలు చూడాలి. దానిలో ఉద్దేశం పెట్టుకుని ఒక 25,000 రూపాయల వరకు మరి ఇక్కడ సర్దుబాటు చేయడం జరిగింది.
మరి నా నెలసరి ఆదాయం చూస్తే ఒక 70,000 రూపాయలు వస్తాయి. మరి నేను ఇప్పుడున్న రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాలు రాకముందు ఒక రకంగా ఉండేది, వచ్చిన తర్వాత దీన్ని నేను దాచుకుని డబ్బులు మరి నేను ఏదో కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ ప్రయాణం కొనసాగిస్తున్నాము. అలాగే మరి అన్నగారి కుటుంబం మరి వాళ్ళు కూడా ఎంతో త్యాగం చేసి ఎన్నో సంవత్సరాలు తాతగారు కానించి, నాన్నగారు కానించి, అన్నయ్య గారు కానించి, బయట కూర్చున్న అన్నయ్య గారు కానించి ప్రతి రూపాయి కూడా వాళ్ళు ప్రజలకి ఇవ్వటమే కానీ ఎప్పుడూ కూడా వేరే రకంగా ఆలోచన చేయలేదు. అందుకే చరిత్రలో బడేటి కుటుంబం అంటే నిలిచిపోయింది. గతం ఇప్పుడు కూడా ఈ చరిత్రను ఎవరో రాయలేరు. ఎందుకంటే వాళ్ళు ఒక రాజకీయాలే చేయట్లేదు, త్యాగాలతో పుట్టిన రాజకీయ నాయకులు. ప్రజలకు ఉన్న దాంట్లో ఏదో ఒక ఇచ్చి పంపించాలి. ఆయన కూడా మరి ఎలక్షన్స్ ముందు కానించి నాకు తెలుసు, ఆయన మనీ మ్యాటర్లో కానీ ఎక్కడ కానీ ఎంత రిస్కుపడి ఎలక్షన్ నడిపారనేది నాకు ప్రత్యక్షంగా నాకు కొంత సమాచారం ఉంది. అలాగే ఈరోజు కూడా మరి ఆయన సొంత నిధులతో మరి ఎంతోమందికి ఆయన ఇచ్చి పంపిస్తూ జరుగుతుంది. అలాగే మరి గతంలో పరిపాలించారు పాలకులు, మరి వాళ్ళు ఉన్నప్పుడు ఎవరో డోనర్స్ రాలేదు వాళ్ళ దగ్గరికి. మీరు ప్రజలకు చేయండి, మీరు ఏదైనా ఒక ఇంటిమేట్ చేస్తే లేకపోతే మీరు ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే మేము వచ్చి డొనేషన్ చేస్తాం, మేము కూడా కొంత డబ్బు ఇచ్చి మీ ద్వారా మేము ప్రజలకు ఆదుకుంటాం అని చెప్పి ఇంతవరకు గత పాలకులు పరిపాలించిన వాళ్ళ దగ్గరికి ఎప్పుడూ రాలేదు. కానీ మన ఎమ్మెల్యే గారు ఒక పిలిపిస్తే మరి ఎంతోమంది మేము కొంత నగదిస్తామండి, మీరు ఎవరికి ఉపయోగించి మీరు ఎవరు చేస్తారు. అలాగే దాని ఉద్దేశం క్యాన్సర్ పేషెంట్లకి మరి ఎంతోమందికి ఆయన పిలిపిస్తే ఆయన సొంత డబ్బు కొంత, మిగతా డోనర్స్ ఇచ్చిన డబ్బుతో క్యాన్సర్ పేషెంట్లు లిస్ట్ తయారు చేసుకుని వాళ్ళకి ఎంతోమంది మరి కుటుంబ యజమాని వాళ్ళు ఆ ఇంట్లో కుటుంబ యజమాని ఆ బాధ్యత పోషించుకోవాలి. కానీ ఆ యజమాని సరైన పరిస్థితులు లేకో ఆ కుటుంబం మీద ఆవిడికి భర్త మీద నమ్మకం లేకో ఎవరి మీద నమ్మకం అంటే మా శాసనసభ్యులు ఇంటికి వెళ్తే మాకు న్యాయం జరుగుద్ది అని చెప్పి అలాగే ఎంతోమంది క్యాన్సర్ కుటుంబాలకు ఆయన ఎంతో రకాల ఉపయోగపడుతున్నారు. అలాగే చిరు వ్యాపారస్తులకి జీవనం 15,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు బళ్ళు అయ్యి మరి ఇప్పటికి వందలాది బళ్ళు ఆయన చేతుల మీద అందరినీ సంఘటితపరిచి వాళ్ళ జీవనోపాధికి ఆ బండిచ్చి మరి ఆ వ్యాపారానికి తోడ్పడుకుంటున్నారు. ఇలాగే చెప్పుకుంటే ఎన్నో సీఎంఆర్ ఫండ్స్ మరి సీఎం గారి నుంచి ఎన్నో కోట్ల రూపాయలు అతి తక్కువ కాలంలోనే మరి అది ఆరోగ్యశ్రీలోకి రాకపోతే మరి ఈ కోటలో తీసుకొచ్చి ఎంతోమందికి ప్రతి 2 నెలలకి కొన్ని లక్షల రూపాయలు మరి ఆయన చేతుల మీదకి ఇస్తున్నారు. గతంలో మరి ఇంత పరిపాలన, ఇంత ఐడియాలజీగా, ఇంత ఇదిగా చేసిన నాయకులు నేను చూడలేదు. మరి దాన్ని ఎప్పుడు గత చరిత్ర ఇప్పుడు చరిత్ర మనం ఉన్నంత వరకు, మనంతా బ్రతికున్నంత వరకు ఈ చరిత్ర ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు వెళ్తుందో దానికి అంతులేదు. చరిత్ర ఉన్నంత వరకు ఒక ప్రత్యేకమైన పేజీ బడేటి అన్నయ్య చంటి గారికి ఉంటుంది. ఆ పేజీలో లిఖించబడ్డారు. అందరూ జన్మన పుడతారు, వెళ్తారు. కానీ ఇలాగ ఉండాలిరా చంటి గారు బట్టి, ఆవేశం వచ్చి కోపం వస్తే చంటి అన్నయ్యని చూసి సహనంగా ఉండాలిరా, లేకపోతే మనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఓపిక లేకపోతే లేదురా ఆయన్ని తలుచుకోవాలరా, లేదు ఏదైనా పరిష్కారం లేని సమస్య వస్తే ఆయన ఎలాగ ప్లానింగ్ చేస్తారని ఒక్క ఆలోచన చేస్తే మాత్రం ప్రతి ఒళ్ళు కూడా రాజకీయాల్లో కానీ ఏ రంగంలోనూ సక్సెస్ అవుతారని చెప్పి మరి ఈయన పుట్టినరోజు సందర్భంగా మరొకసారి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చంటన్న, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చంటన్న, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే సార్, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే సార్. థ్యాంక్ యూ.